2025లో విడుదలైన కొన్ని ఆసక్తికరమైన ల్యాప్టాప్ల గురించి మీకు తెలియజేస్తాను. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ల్యాప్టాప్ల రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో, మెరుగైన పనితీరుతో ల్యాప్టాప్లను విడుదల చేస్తున్నాయి. ఈ సంవత్సరం విడుదలైన కొన్ని ముఖ్యమైన ల్యాప్టాప్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటగా డెల్ XPS 15 2025 ఎడిషన్ గురించి చెప్పుకుందాం. డెల్ XPS సిరీస్ ఎప్పుడూ ప్రీమియం డిజైన్కు మరియు అద్భుతమైన పనితీరుకు మారుపేరుగా నిలుస్తుంది. ఈ కొత్త ఎడిషన్లో ఇంటెల్ యొక్క తాజా కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ను ఉపయోగించారు. దీనివల్ల ఇది చాలా వేగంగా పనిచేస్తుంది మరియు ఎలాంటి కష్టమైన పనులనైనా సులభంగా నిర్వహించగలదు. అంతేకాకుండా ఇందులో 32 గిగాబైట్లు DDR5 RAM ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ కూడా చాలా సాఫీగా జరుగుతుంది. దీని 15.64K OLED డిస్ప్లే అత్యద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్స్ మరియు వినోదం కోసం చూసేవారికి ఒక గొప్ప అనుభవాన్నిస్తుంది. తరువాత యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M4 2025 గురించి మాట్లాడదాం. ఆపిల్ తన సొంత M4 చిప్తో ఈ కొత్త మ్యాక్బుక్ ఎయిర్ను విడుదల చేసింది. ఈ చిప్ మునుపటి తరం కంటే మెరుగైన పనితీరును మరియు ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా దీని బ్యాటరీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటల వరకు పనిచేస్తుంది. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. macOS Sonoma ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మినిమలిస్టిక్ డిజైన్తో ఈ ల్యాప్టాప్ చాలా మందికి ఒక స్టైలిష్ మరియు నమ్మదగిన ఎంపికగా ఉంటుంది. గేమింగ్ ప్రియుల కోసం ASUS ROG Zephyrus G16 గేమింగ్ బీస్ట్ ఒక అద్భుతమైన ల్యాప్టాప్. ఇందులో శక్తివంతమైన AMD Ryzen 9 ప్రాసెసర్తో పాటు అత్యుత్తమ గ్రాఫిక్స్ కోసం NVIDIA RTX 4080ని అమర్చారు. 32 గిగాబైట్లతో ఇది లేటెస్ట్ గేమ్స్ ను కూడా హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో చాలా బాగా రన్ చేయగలదు. దీని శీతలీకరణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువసేపు ఆడినా ల్యాప్టాప్ వేడెక్కకుండా ఉంటుంది. చివరగా విద్యార్థులు మరియు ప్రొఫెషనల్స్ కోసం HP Spectre X32021 ఒక బహుముఖ ఎంపిక. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ల్యాప్టాప్గా మరియు టాబ్లెట్గా కూడా ఉపయోగించవచ్చు. దీని ఫ్లెక్సిబుల్ డిజైన్ వల్ల దీన్ని వివిధ కోణాల్లో తిప్పి వాడుకోవచ్చు. 14 OLED టచ్ స్క్రీన్ చాలా స్పష్టమైన మరియు రంగుల చిత్రాలను అందిస్తుంది. ఇది నోట్స్ తీసుకోవడానికి, ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి మరియు సాధారణ పనుల కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇవి 2025లో విడుదలైన కొన్ని ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన ల్యాప్టాప్లు. మీ అవసరాలు, మీ బడ్జెట్ మరియు మీకు కావలసిన ఫీచర్ల ఆధారంగా మీరు సరైన ల్యాప్టాప్ను ఎంచుకోవచ్చు. ప్రతి ల్యాప్టాప్కు దాని సొంత ప్రత్యేకతలు మరియు బలమైన అంశాలు ఉన్నాయి. మీరు దేనికోసం ల్యాప్టాప్ కొంటున్నారో స్పష్టంగా తెలుసుకుంటే ఈ జాబితా మీకు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ల్యాప్టాప్లతో పాటు మరికొన్ని కంపెనీలు కూడా కొత్త మోడళ్లను విడుదల చేశాయి. వాటి గురించి కూడా తెలుసుకోవడం మంచిది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి కొనే ముందు ఒకసారి రివ్యూలు మరియు స్పెసిఫికేషన్స్ సరిచూసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఒక నిర్దిష్ట అవసరం కోసం ల్యాప్టాప్ గురించి తెలుసుకోవాలనుకుంటే దయచేసి నాకు చెప్పండి. నేను మీకు మరింత సమాచారం అందించడానికి ప్రయత్నిస్తాను.